ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రానికి యూరియా కోటాను పెంచాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. వానాకాలం సీజన్ కు సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. జూలై నెలకు దేశీయంగా ఉత్పత్తి అయిన 63,000 మెట్రిక్ టన్నులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 97,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు కేవలం 29,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆమోదించిన 596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం అభ్యర్థించారు. ఇక హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజిబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ సర్కార్ ఆదిబట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ను ఏరో డిఫెన్స్ కారిడార్ గా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.